హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మనం కరీంనగర్కు దగ్గరనే ఒక 30 కిలోమీటర్స్ లోపలనే బోయినపల్లి మండలంలో వరదవెల్లి గ్రామం అనే ముంపుకు గురైన గ్రామం. ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి, రాహు రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి 600 సంవత్సరాల కింద ఇక్కడ స్వయంభూగా వెలిసిండని విన్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా గుట్ట, ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా వాటర్ ఉంటాయి. ఈ వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వాటర్ తోటి నిండి ఉంటుంది. ఒక టెంపుల్ ఒకటి పైన ఉంటుంది, బోట్లో వెళ్ళాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక నీరు ఏం లేదు, అందుకని మేము మరి బయలుదేరినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి న్యాచురల్గా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ టెంపుల్ దత్తాత్రేయ స్వామి అవతారం కాబట్టి ఇక దత్త జయంతి రోజు చాలా భక్తులతోటి కిక్కిరిస్తున్నారు. తర్వాత ఇంకా పౌర్ణమి రోజు, తర్వాత ఇక కొన్ని ప్రత్యేకమైన రోజులల్లో చాలామంది ఉంటారట. ఇక్కడ ముడుపులు కూడా కడుతుండ్రు. సరే, ఈసారే నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం. ఇక్కడ చూడండి, దత్తాత్రేయ స్వామికి ఎక్కడైనా మనకు 3 తలలతోటి ఉంటారు కదా, అట్లనే 3 తలలు ఉండి ఇక కిందికి రాహు లాగా ఉన్నారు. ఇక దత్తాత్రేయ స్వామి ఈ అవతారంలో ఇట్లా ఈ ప్రతిరూపంగా ఇక్కడ లేరట, మన ఇక్కడనే ఉన్నారని అన్నారు. సరే, మరి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి ఉన్నారు. అయితే ఈ టెంపుల్లో మనం ఎక్కడ టెంపుల్ అయినా కానీ ఒకసారి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ చేయాలంటే అలంకరణ చేస్తారు కాబట్టి 12 గంటల దాకా అభిషేకాలట. 12 గంటల తర్వాత ఒకసారి అలంకరణ చేసిండ్రంటే మళ్ళీ అభిషేకం చేసే వీలుండదు అట్లా. అందుకని మార్నింగ్ 10 గంటలకి వెళ్తే మనకు అభిషేకం చేసే ఛాన్స్ వస్తుంది. ఇక 12 తర్వాత మళ్ళీ అభిషేకాలు చేయరాదు, అలంకరణ చేస్తారు. అయితే ఈ పూజారి మంచిగా పూజ చేస్తుండ్రు. ఇంకొకటి మనకు అంటే పూజారి చెప్పిందే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తారు కదా, అట్లాంటివి చేసుకోవాలని ఎవరైనా చెప్తే అబ్బా శ్రీకాళహస్తి చాలా దూరం ఉంది కదా అని కొందరు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అని ఆ పూజారి చెప్పిండ్రు. ఇక అట్లా ఎవరికైనా అవసరం ఉంటే మరి ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. పూజారి కూడా మంచిగా తాత్పరంగా అన్నీ చదివి చేస్తుండ్రు. నవగ్రహ బాధలు ఉన్నాయి, గ్రహాలు సరిగా లేవు అని కూడా కొందరు చెప్తారు అప్పుడప్పుడు. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు గ్రహశాంతి కోసం. ఇక మొత్తానికి మేము వెళ్ళినప్పుడు అయ్యగారు మాకు పూజ చేసిండ్రు, అభిషేకం చేయించిండ్రు, అర్చన చేయించిండ్రు. ఇక అలంకరణ మాత్రం భక్తులందరూ అభిషేకాలు అయిపోయిన తర్వాత 12 గంటలకు అలంకరణ చేసి అప్పుడు హారతి ఇస్తారు. మనం కూడా అందరితోటి కలిసి హారతి పాట పాడవచ్చు. సిద్ధమంగళ స్తోత్రం కూడా చదివినాం. అట్లా ఇక అందరూ బయటకు వచ్చి కూర్చోండి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆశీర్వచనం ఇస్తుండ్రు. తర్వాత ఇక నైవేద్యంగా పండ్లు అందరికి ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ హారతి పాట పాడినాం అందరం, సిద్ధమంగళ స్తోత్రం పాడినాం. కానీ వేరే వాళ్ళు షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనేం అంటే మేము పాడిన కొన్ని అన్ని షూట్ చేయలేదు. కొంచెం ఎవరైనా మళ్ళీ రావడానికి వీలుంటుంది అన్నట్టుగా ఈ మాత్రం చూపిస్తున్నాను నేను. జనార్దన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష జనార్దన జనార్దన పరమేశ్వర రక్ష రక్ష సంస్కారాన్ని ధారయామి, చామరమి నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషామి, ఆందోళికానారమిశ్వనారోహయామి, గజానారహమి, సమస్తరాజోపచార శక్త్యోపచార మంత్రోపచార దైవోపచార సర్వోపచార శ్రీ దత్తాత్రేయ స్వామి యథాశక్తి పూజా పూజాం దవే సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ పుష్ప అక్షతాం సహస్ర శీర్ష ఓం అత్యాదిష్టం పురుషే వేదకం పరమేశ్వరం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశం సంభాషణం వందనం మోక్షదాయకం రాజాదిరాజాయ ప్రసయ్యసాహినే नमो वयं मयि श्रवणाय मे समे कामान काम कामयं कुबेराय वै श्रवणाय महाराजान्मा स्वस्ति राजा बिहार परिवार
వరస్తాం రండి. మీరు వచ్చినాయి కదా అయ్యే కదా. ప్రశాంతంగా ఉంది చూడండి టెంపుల్, సూపర్ ఉంది. కావాలి చిన్న తీసుకో. ఆసామికి పాప ఆసామి ఏం చెప్పింది? దేవతాభ్యో నమః. ఓం నమో తస్సే స్వామి నమః. గురుగాయ నమో మేఘదత్తాయ నమో జగన్నికాయ నమః. ఓం నమః సుజనాథం గణాధయ తుమకే త్రిగుణా దక్షిణ పాదచంద్రాయ వజన వక్రతాయ నమః. ఓం వీరప్పన్న స్కంద గురుజయ నమః. స్వామి 5 తర్వాత శతమానం భూతిజతాయ బృహదేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిదిశ్రేష్టఘామ్యార్థ ఫలతిరజర్వచ్ఛమారోగ్యమానం శతమానం భూతిజతాయ బృహదేంద్రియే ఆయుష్ ఏవేంద్రియే నక్కుని చేతులు అక్షితలు మనం ఇంటికి తీసుకెళ్ళడానికి. న్యాయేన మార్గేణ మహిమేష ఓ బ్రాహ్మణేభ్యः శుభసిద్ధిం లోకసమస్తాస్కాయేన ఇక దత్తాత్రేయ స్వామి పూజ అయిన తర్వాత పక్కకే వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇక్కడ ముంగటైతే 2 ప్రతిమలు ఉన్నాయి. రామానుజాచార్యులకు కనిపించింది, నాకైతే మరి తెలియదు. ఇక ఈ టెంపుల్ లాక్ వేసి ఉంది. ఇక మొత్తానికి ఇట్లా చూసి దర్శనం చేసుకొని ఇక మరి ఇంటికి బయలుదేరదాం ఇప్పుడైతే. ఇక ఈ టెంపుల్కి రావాలంటే సమ్మర్లో అయితే టెంపుల్ దగ్గర దాకా రావచ్చు, కానీ వర్షాకాలం అయితే వాటర్ ఉంటాయి కాబట్టి బోట్లోనే రావాల్సి ఉంటుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగున్నది టెంపుల్. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా బాగున్నది.